చందమామ కథ. ఉపకారికి ఉపకారం. వింధ్యారణ్యానికి సమీపంలో ఒక పల్లె ఉంది. ఆ పల్లెలో ఒక పాములవాడు ఉండేవాడు. వాడొకనాడు అడవికి వెళ్లి ఒక పుట్ట ఎదుట నిలబడి నాగస్వరంతో ఊదేసరికి ఆ పాట విని పుట్టలో నుంచి నాగుపాము ఒకటి చక్కా వచ్చింది. ఆ పాము పడగ విప్పి ఆడుతూ వాడి పాట వినడంలో మైమరిచి ఉండగా చూసి వాడు దాన్ని పట్టేసి తన బుట్టలో పెట్టేసుకున్నాడు. ఆ పాము తనకు జరిగిన మోసానికి దిగులు చెంది ఆ ఆపదలో నుంచి తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా దయామయుడు అనే సామంతరాజు పాముల వాడికి ఎదురై, ఏమిట్రా అబ్బి ఆ బుట్టలోనిది అని వాడిని అడిగాడు. ప్రభు, గొప్ప జాతి తాచుపామును పట్టాను, చూస్తారా అంటూ పాముల వాడు దానిని చూపించాడు. ఆ అదును చూసుకొని పాము సామంతరాజుతో, రాజా, అడవిలో నేను స్వేచ్ఛగా తిరగకుండా ఈ కిరాతకుడు నన్ను మోసం చేసి చెరపట్టి తీసుకుపోతున్నాడు. నన్ను వీడి బారి నుంచి తప్పించి స్వేచ్ఛను ప్రసాదించు ప్రభు అని మొరపెట్టుకుంది. దయామయుడు జాలిగుండె కలవాడు. పాముల వాడితో, అబ్బి, పామును వదిలేసేయ్, దాని దారిని అది పోతుంది అని చెప్పాడు. కాని పాములవాడు, ప్రభు, ఈ పామును ఊళ్ళెంబడి తీసుకెళ్లి ఇంటింట తిప్పి ముష్టెత్తుకుంటే గాని నాకు నా సంసారానికి గడవదు. దీన్ని వదిలేయమని ఆజ్ఞాపించి నా కడుపు మీద కొడతావా స్వామి అన్నాడు. అందుకు దయామయుడు, అదే కారణమైతే ఈ ముత్యాలహారం తీసుకుపోయి అమ్ముకో, దీనితో నీ దరిద్రం తీరుతుంది, పామును మాత్రం వదిలేయి అంటూ మెడలో హారాన్ని తీసి వాడి చేతిలో పడేశాడు. పాముల వాడు సంతోషించి పామును వదిలేసి తన దారిన తాను పోయాడు. పాము తన పడగను వంచి దయామయుడికి నమస్కారం చేసి, రాజా, నీవు నాకు ఈనాడు చేసిన మేలు ఎన్నడూ మరవను అని కృతజ్ఞత తెలిపి మాయమైంది. దయామయుడు వెళ్లి తన కోటకు చేరుకున్నాడు. కొంతకాలం గడిచిపోయింది. దయామయుడంటే గిట్టని సామంతులు కొందరు చక్రవర్తితో అతని మీద చాడీలు చెప్పి ద్వేషం పుట్టించారు. దయామయుడు తరచూ వింధ్యారణ్యంలోకి వెళ్లి అక్కడ భిల్లులతో కలిసి కుట్ర చేస్తున్నాడని, తిరుగుబాటు లేవదీసి చక్రవర్తి పైన యుద్ధానికి రాబోతాడని లేనిపోనివి కల్పించి చెప్పేసరికి చక్రవర్తికి నిజమే అనిపించింది. ఆయన దయామయుణ్ణి ఏదో మిషపైన రప్పించి అతడు ఒంటరిగా ఉండగా బంధించి ఖైదులో వేయించాడు. అయ్యో, నేనేం నేరం చేశానని నాకే శిక్ష విధించారు అని దయామయుడు తనలో తాను దిగులు పడుతూ రోజులు వెళ్లబుచ్చుతూ ఉన్నాడు. ఒకనాటి అర్ధరాత్రి వేళ ఎదురుగా ఏదో మెదులుతున్నట్టు కనపడింది. నిదానించి చూసేసరికి అదొక సర్పం. అది పడగ ఎత్తి దయామయుడితో, రాజా, నన్ను మరచిపోయావా? ఆనాడు అడవిలో కిరాతుని బారు నుంచి నీవు రక్షించిన సర్పాన్నే నేను అంది. ఓహో, నువ్వా? ఎందుకొచ్చావిక్కడికి? కాపలా వాళ్ళు నిన్ను చూస్తే చంపేస్తారే, వెళ్ళిపో అన్నాడు రాజు. పర్వాలేదు రాజా, ఆనాడు నన్ను నీవు ఆ చెర నుంచి విడిపించావు. ఈనాడు నిన్ను ఈ చెర నుంచి విడిపించడానికే ఇప్పుడు వచ్చాను అంది నాగు. దయామయుడు, వెర్రిదాన, నన్ను నువ్వు విడిపించలేవు. ఏమంటే కిట్టని వాళ్ళు నాకు ప్రతికూలంగా చక్రవర్తి చెవిలో పోసిన విషం చాలా చెడ్డది. ఆ విషానికి నీ కోరల్లో విషానికి పోలికే లేదు అన్నాడు. అందుకు నాగు, రాజా, నీవు చెప్పిన మాట నిజమే గాని నిన్ను మాత్రం నేను రక్షించగలను. ఉపాయం చేత ఏమైనా సాధించవచ్చు. నిన్ను చెర నుంచి తప్పించడానికి నేను ఉపాయం ఆలోచించుకునే వచ్చాను అంది. ఏమిటది అని అడిగాడు దయామయుడు. తెల్లవారేలోగా నేను చక్రవర్తి అంతఃపురానికి చేరుకొని నిద్రలోంచి లేచేసరికి ఆయన కంఠాన్ని చుట్టుకుని ఉంటాను. నన్ను చంపుదామని కర్రలు కత్తులు పుచ్చుకొని అందరూ వస్తారు. కాని నేను చక్రవర్తి కంఠాన్ని చుట్టుకుని ఉండడం చేత నన్ను కొడితే నా ప్రాణంతో పాటు చక్రవర్తి ప్రాణం కూడా పోతుంది కనుక నా మీద దెబ్బ వేయడానికి ఎవరూ సాహసించరు. చక్రవర్తికి అపాయం కలగకుండా పాము నుంచి ఆయనను రక్షించే మంత్రగాళ్ళెవరూ లేరా అని వాళ్ళు వెతకడం మొదలు పెడతారు. అప్పుడు నువ్వు సర్పాన్ని మంత్రం చేత వశం చేసుకుని చక్రవర్తిని రక్షించగలను. నేను అడవుల్లో తిరిగేవాణ్ణి, నాకు ఈ మంత్రాలు వచ్చు అని చెప్పు. అప్పుడు నీ ఆజ్ఞానుసారం నేను వర్తిస్తాను అని పాము తన ఉపాయాన్ని అతడికి తెలియజేసి మాయమైంది. ఆ ప్రకారమే చేస్తానన్నాడు దయామయుడు.
సూర్యోదయమయ్యేసరికి చక్రవర్తి అంతఃపురంలోంచి హాహాకారాలు వినపడ్డాయి. దయామయుడు పహారా వాళ్ళని ఏమిటి అని ఏమీ ఎరగనట్టు అడిగి తెలుసుకుని, ఈ ఆపద నుంచి చక్రవర్తిని నేను తప్పించగలను అన్నాడు. ఈ సంగతి అంతఃపురానికి ఒక క్షణంలో తెలిసిపోయి అక్కడ వాళ్ళంతా చెరసాలకు పరిగెత్తుకుంటా వచ్చి దయామయుణ్ణి భుజాల మీద ఎక్కించుకొని హుటాహుటిగా చక్రవర్తి సమక్షానికి తీసుకుపోయారు. చక్రవర్తి గజగజ వణుకుతూ, దయామయ, నిన్ను ఖైదులో వేశానని కోపం కొద్దీ ఉపేక్షించక ఈ క్రూర సర్పం నుండి నన్ను రక్షించు అని ప్రాధేయపడ్డాడు. పడగనెత్తి దగ్గరికి ఎవరిని చేరనేయకుండా బుసలు కొడుతున్న సర్పరాజును చూసి దయామయుడు నాగరాజాయ నమః అని చుట్టూ చూస్తున్న జనంతో, అయ్యలారా, ఈ సర్పరాజును పంపేస్తాను, వెళుతున్నప్పుడు ఇతనికి ఎలాంటి హాని తలపెట్టకూడదు సుమా అన్నాడు. వాళ్ళు తమ కర్రలు కత్తులు దూరంగా పారేసి చక్కా వచ్చారు. అప్పుడు దయామయుడు పాముకేసి తిరిగి హ్రాం హ్రీం హ్రూం ఫట్ స్వాహ అని ఒక చిటికి వేసి, భుజంగోత్తమ, వింధ్యారణ్యంలో పెద్ద మర్రి కింద నీ పుట్ట ఉంది, తిన్నగా అక్కడికి వెళ్ళిపో అన్నాడు. ఆ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న నాగు చక్రవర్తి మెడ నుంచి మెల్లగా చుట్ట విప్పుకొని అందరూ చూస్తుండగానే మాయమైంది. చక్రవర్తి దయామయుడికి పాదాక్రాంతుడై ప్రాణభిక్ష పెట్టినందుకు కృతజ్ఞత తెలిపాడు. తన అపరాధానికి క్షమాపణలు చెప్పుకుని ఎన్నో కానుకలు బహుమతులు ఇచ్చి గౌరవించి అతని రాజ్యానికి అతన్ని పంపించి వేశాడు.